హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఇలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే గనక ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మేమైతే ఇప్పుడు చిన్న పని పైన బయటకు వచ్చామన్నమాట. అంటే మా ఫామ్ సైడ్ వేరే పొలం దగ్గరకు అయితే వచ్చాము మేము. ఇక్కడ చింత చెట్లు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో, చింతబోట్లు అయితే రాలి పడిపోతున్నాయి అనమాట వాటికి. ఆ పక్కనే కుంకుడుగా చెట్టు అయితే ఉందన్నమాట. ముందు వీడియోలో కూడా చెప్పానన్నమాట నేను, మనకు కుంకుడుగా చెట్లు కనిపిస్తే ఆగేదే లేదు. ఇంకా అక్కడ కింద రాలి పడిపోయిన కుంకుడుగాయలన్నీ ఏరుకుంటున్నాను అనమాట నేను వెళ్ళి. నాకైతే కొన్నే దొరికినాయి ఇప్పుడు, కానీ చాలా హ్యాపీ అనమాట. నేను సమ్మర్ వచ్చిందంటే కన్ఫామ్ గా వెళ్ళి నేనైతే, అంటే ఇవి ఏప్రిల్ మేలో అట్లా మొత్తం ఎండిపోయి కింద రాలి పడిపోతాయి అనమాట. అప్పుడు వెళ్ళి ఏరుకొని తెచ్చుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ బర్రె దూడలు అయితే అక్కడే చింత చెట్టు కింద అయితే ఉన్నాయన్నమాట. నన్ను చూడగానే పారిపోతున్నాయి అవి. నాకైతే చాలా క్యూట్ గా అనిపించినాయి అవి అయితే. ఇంకా మా పని అయితే స్టార్ట్ చేసేసాం అనమాట. ఇందాక చెప్పిన కదా చిన్న పని మీద బయటకు వచ్చామని చెప్పేసి. అయితే మేమేమనుకున్నామంటే, ఇప్పుడు మేము ఎట్లాగో కోళ్ళు చూసుకుంటున్నాం కదా, సో అక్కడ ప్లేస్ అయితే ఎక్కువగానే ఉంది. అందుకని చెప్పేసి అక్కడ కొంచెం సూపర్ నైపర్ నాటుకొని 2 ఆవులు తెచ్చుకొని చూసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట మేము. ఇంకా అందుకోసం అయితే సూపర్ నైపర్ కట్టెలు అయితే కావాలి కదా. అయితే ఊర్లో మాకు తెలిసిన వాళ్ళ పొలంలో సూపర్ నైపర్ కట్టెలు అయితే కొంచెం ముదిరిపోయినవి అయితే ఉన్నాయన్నమాట. అంటే కొంచెం ముదిరిపోయిన కట్టెలు అయితే బాగుంటాయని చెప్పేసి చెప్పారనమాట. అందుకని చెప్పేసి మేము వచ్చి కోసుకొని వెళ్తున్నాం అనమాట. మేము అనుకున్న ప్లేస్ కి అయితే ఇవి సరిపోతాయి అని చెప్పేసి మేము తీసుకొని వెళ్ళాము, కానీ అవైతే సరిపోలేదన్నమాట మాకు. మళ్ళీ కొంచెం ప్లేస్ మిగిలి ఉండే అనమాట. సో దానికోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళి కోసుకొని తీసుకొని వెళ్తున్నాం అనమాట. మాకైతే ఆ కట్టెలన్నీ కట్ చేసుకొని షెడ్ దగ్గరకు తీసుకెళ్లి మళ్ళీ అవన్నీ కట్ చేసుకునే వరకు అయితే మస్తు అయిందనమాట. అంటే ఇదొక్క పని అయితే ఏం కాదు, మేము ఫామ్ దగ్గర మళ్ళీ కోళ్ళు చూసుకొని మళ్ళీ ఈ పని చూసుకోవడం అంటే మాకు కొంచెం డబల్ పని అవుతుంది కదా. ఇంకా ఇక్కడ మా షెడ్ దగ్గర ఉన్న కుంట్లు అయితే చేపలు ఉన్నాయి అనమాట. దానికోసం అని చెప్పి మామ గాలాలు వేస్తున్నాడు, కానీ అవేమో ఎంత పడతలేవు అసలు. గంట సేపు కష్టపడితే 1-2 చిన్న చేపలు పడుతున్నాయి అనమాట. ఇంకా ఆ పక్కనే మేము సూపర్ నైపర్ నాడదామని చెప్పేసి మొత్తం రోటివేటర్ అయితే కొట్టిస్తున్నాం అనమాట. ఇంకా రోటివేటర్ కొట్టించిన వెంటనే నీరైతే మొత్తం తడిపేసేసి ఇంకా సూపర్ నైపర్ కట్టెలు అయితే నాటాలన్నమాట. ఇంకా అయితే ఆ సూపర్ నైపర్ కట్టెలకి కంతల్లాగా ఉంటాయి కదా, అవి కంతలు అంటారో ఏమంటారో నాకైతే సరిగా తెలియదు. ఒకటి భూమి లోపలికి ఉండేలాగా, ఇంకొకటేమో భూమి బయటకు వచ్చేలాగా నాటాలంట. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే వాటికి కరెక్ట్ గా కొలతలు చూసి అయితే కట్ చేస్తున్నాడు అనమాట. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా ఇట్లా కట్ చేస్తున్నారని చెప్పేసి. అయితే ఇది మనం నాటిన తర్వాత 3 months కి అయితే కోతకైతే వస్తుందంట. అప్పుడు మనం కట్ చేసి ఆవులకు బర్లకు వేసుకోవచ్చు అనమాట. ఈ కట్టెలు మొత్తం చిన్న పీసులా కట్ చేసుకోవడానికి మాకైతే చాలా టైం పట్టిందండి అసలు. నాకైతే అట్లా చిన్న పీసులా చూస్తుంటే చెరుకు కట్టెల ఫీలింగే ఉందన్నమాట. సేమ్ చెరుకు కట్టెలు కూడా ఇట్లా, చెరుకు కట్టెలేమో స్వీట్ గా ఉంటాయి, మనం తింటాము, ఇవేమో తినమంతే. ఇంకా మా ఆయన ఒక పక్క అవి కట్ చేస్తూ ఉంటే నేనైతే ఇంకో సైడ్ అవన్నీ కుప్పలేస్తున్నా అనమాట. ఇంకా నేను ఒక్కదాన్ని ఇక్కడ కుప్పలేస్తున్నా అని చెప్పేసి మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి వచ్చి హెల్ప్ చేస్తున్నారనమాట. అదేంటి మీ బుడతలు ఇద్దరే కదా, మళ్ళీ ఇంకో ఇద్దరు ఇక్కడ నుంచి వచ్చారు అనుకుంటున్నారా ఏంది? ఇంకా వీళ్ళిద్దరైతే మా మావయ్య పిల్లలు అనమాట. ఫామ్ దగ్గరికి ఆడుకోవడానికి అని చెప్పేసి వచ్చారనమాట. ఇంకా మా పిల్లలు హెల్ప్ చేస్తుంటే వాళ్ళు కూడా మేము కూడా చేస్తామని చెప్పేసి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. నాకు నలుగురు చేసేసరికి చాలా తొందరగా అయిపోయింది అనమాట అవన్నీ కుప్పేయడం. ఇంకా అవన్నీ కుప్పేసేసి ట్రేలు టబ్బులు ఏవి ఉంటే అవి నింపేసేసాం అనమాట. ఇంకా మేమేమనుకున్నామంటే ఇన్నిగానం ఉన్నాయి కదా, ఇవే సరిపోతాయి, ఇంకా మిగిలిపోతాయేమో అని చెప్పేసి అనుకున్నాం మేము నాటక ముందు. కానీ నాటిన తర్వాత అవి కూడా సరిపోలేదండి బాబు. ఇంక ఇవి నాటడానికి అయితే తాత నీళ్ళ మొత్తం తడుపుతున్నాడు అనమాట. మా పెద్ద బాబు చూడండి నీళ్ళు ఎట్లా పారబెడుతున్నాడో. వాడికి ఏమైనా కొత్తగా చేయాలంటే ఇష్టం అనమాట. మేమందరం ఏ పని చేస్తే మధ్యలో వచ్చి ఆ పనిలో వేలు పెడతా ఉంటాడు అనమాట. ఇంకో పక్కనేమో మాకు భయం వేస్తుంటది, ఆ పారతో ఏమైనా దెబ్బ దాకించుకుంటాడా ఏందని చెప్పేసి. ఇంకా నేల తడపడం అయిపోయిన తర్వాత సూపర్ నైపర్ కట్టెలు అయితే నాటడం స్టార్ట్ చేసాం అనమాట మేము. అయితే మేము యూట్యూబ్ లో చూసాం అనమాట ఇట్లా నాటాల అయిందని చెప్పేసి. మాకు తెలియదు కదా స్టార్టింగ్ కాబట్టి. అయితే కొంతమంది ఏమో ఇవి బోదలు కొట్టి నాడుతున్నారు, ఇంకొంతమంది ఏమో డైరెక్ట్ గా భూమి దున్నిచ్చేసి నాడుతున్నారనమాట. ఇంకా మేమైతే బోదలు కొట్టకుండా ఇట్లా డైరెక్ట్ గా అయితే నాటేస్తున్నాం అనమాట. ఇంకా అవి నాటడం అయిపోయిన తర్వాత ఒకసారి నా అవతారం చూడండి ఎట్లా అయిపోయిందో. అవి మొత్తం నాటే వరకు దూల తీరిపోయింది అనమాట. మాకైతే అంత టైర్డ్ అయ్యి కూడా మేము మళ్ళీ కోళ్ళ పని కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా మా కర్రకి గుడ్డ అర్జెంట్ గా వచ్చినట్టుంది, వచ్చి మంచం మీద పెట్టేసింది అనమాట. సరే అండి, మరి వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.